హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి సామ్సంగ్ గెలాక్సీ A55 మొబైల్ గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్స్ మనకి లాంచ్ చేసి కమ్సే ఎంత లేదన్నా 2 days అయినాయి ఫ్రెండ్స్. 2 days 3 days అవుతున్నాయి మొబైల్ లాంచ్ చేసి. ఇందులో 2 మొబైల్స్ లాంచ్ చేశారు. ఒకటి వచ్చి A55, A35. ఇందులో మనం తెలుసుకునే మొబైల్ వచ్చి మనకి A55 గురించి తెలుసుకుందాం. ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి, ఈ మొబైల్ కొనచ్చలేదని ఒక క్లారిటీగా తెలుస్తుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు అయితే తెలుసుకునే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది A55 గురించి కాబట్టి ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ ఉందా లేదో ఒక లాస్ట్ ఎండింగ్ల వరకు అయితే చెప్తాను. ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ వాడారో వాటి గురించి అయితే తెలుసుకుందాం. మెయిన్ స్పెసిఫికేషన్ అయితే మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో ఎగ్జినోస్ నుంచి 1480 ప్రాసెసర్ ఫ్రెండ్స్. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.8 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇది 64 బిట్ మీద రన్ అయ్యే ప్రాసెసర్, అలాగే 4nm చిప్ సెట్ మీద లభించేది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి గేమింగ్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే పబ్జీ లాంటి గేమింగ్ అయితే స్మూత్ నుంచి ఎక్స్ట్రీమ్ వరకు అయితే మనకి గేమ్ అనేది చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. అదే మల్టీటాస్కింగ్ అయితే ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా కూడా మల్టీటాస్కింగ్ చేసినా కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది మొబైల్ అనేది. ఎందుకంటే ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ కాకుండా చూసుకుంటుంది ఈ ప్రాసెసర్ చూసుకుంటే. అంటే ఓవరాల్గా ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ అయితే నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.6 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి సూపర్ AMOLED డిస్ప్లే. దీని రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్లో లభిస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ విషయానికి వస్తే మనకి ఫుల్ HD ప్లస్తో లభిస్తుంది. అలాగే డిస్ప్లే PPI వచ్చి మనకి 390 PPI లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే అనేది కూడా చాలా బెటర్గా ఉంది. మనకి బెజెల్ వచ్చి విచ్ పంచువాల్తో లభిస్తుంది డిస్ప్లే చూసుకుంటే. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ ప్లస్తో లభిస్తుంది ప్రొడక్షన్ విషయానికి వస్తే. అంటే ఓవరాల్గా మనం ఏదైనా వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ అయినా కొంచెం బెటర్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఏదైనా లాంగెస్ట్ వీడియోలు 4K వీడియోలు చూసుకుంటాం కదా, మనం కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ చాలా అద్భుతంగా వస్తుంది. దీని బ్రైట్నెస్ విషయానికి వస్తే 550 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. కొంచెం సన్లైట్లో చూసుకుంటే మొబైల్ కొంచెం డ్రాప్గా కనిపించే అవకాశం ఉంది. అంటే 550 nits బ్రైట్నెస్ కాబట్టి అంటే ఓవరాల్గా డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే అయితే కొంచెం బెటర్గా ఉంది. నాకైతే డిస్ప్లే అయితే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. మీకోసం ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను, ఒకసారి ఫోటో చూడండి. మీకు ఎలా అనిపించింది ఒకసారి రిప్లై అయితే ఇవ్వండి. అంటే ఓవరాల్గా డిస్ప్లే కానీ ప్రాసెసర్ కానీ కొంచెం బాగానే ఉన్నాయి నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా విషయం గురించి తెలుసుకుందాం. కెమెరా విషయం తెలుసుకునే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా అండ్ డిజైన్ పరంగా ఫస్ట్ మనం కెమెరా డిజైన్ తెలుసుకుందాం. కెమెరా డిజైన్కి ఒకసారి ఫోటో వేస్తాను చూడండి. కెమెరా డిజైన్ ఎలా ఉందంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24లో కెమెరా డిజైన్ ఎలా ఉంది, ఎక్సలెంట్ అదే ఉంది ఫ్రెండ్స్. మనకి రింగ్స్ కానీ ఆ డిజైన్ కానీ లుక్ కానీ వేరే లెవెల్లో ఉంది మనకి. అలాగే కెమెరా లెన్స్ విషయానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉండే మనకి. అలాగే మనం కెమెరా ఫీచర్స్ తెలుసుకుందాం. కెమెరా మెయిన్ కెమెరా వచ్చి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అప్ టు 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. సెకండ్ కెమెరా విషయానికి వస్తే మనకి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 5 MP మైక్రో కెమెరా. అంటే ఓవరాల్గా బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని ఫోటోస్ కానీ పిక్చర్ క్వాలిటీ అంటే చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. వీటితో పాటు 4Kలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ HDలో 60 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చాలా బాగా ఉంది బ్యాక్ సైడ్ చూసుకునే మనకి. ఎందుకంటే మనం ఆప్టికల్ జూమ్ చేసుకునే ఫోటోలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. పోర్ట్రేట్ షాట్స్ అయినా చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని. మనకి ఇందులో మనకి స్లో మోషన్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. AI ఫీచర్స్ కూడా ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే. మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అక్కడ గుర్తుపెట్టుకొని మీకు ఏదైనా కెమెరా క్వాలిటీ చూసుకుంటే నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకుంటే మనకి 32 MP ఫ్రంట్ సైడ్ కెమెరా. ఇందులో మనం ఫుల్ HDలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో చూసుకుంటే 4Kలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో ఫుల్ HDలో మనకు స్లో మోషన్లో వీడియో తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా వస్తాయి. అది 60 fps తీసుకుంటే ఇంకా బెటర్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ అయితే మాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 25 watts సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. USB Type-C కేబుల్. అంటే మనకి ఓవరాల్గా బ్యాటరీ పరంగా చూసినా మనకి ఎంత హెవీగా బ్యాటరీ యూజ్ చేసుకున్నా 1 day వరకు మినిమం బ్యాటరీ బ్యాకప్ అనేది వచ్చేస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి 40 నుంచి 50 minutes ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 25 watts ఛార్జర్ కాబట్టి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఛార్జింగ్ 100% ఛార్జింగ్ ఎక్కినాక కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మనకు 8 నుంచి 9 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకుంటే మనకు మినిమం లేదన్నా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అనేది ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్ వచ్చి ఇందులో మనకు IP67 వాటర్ అండ్ రెస్ట్ వారంటీ కూడా ఉంది. అంటే వాటర్లో పడ్డా కూడా 30 minutes వరకు 1.5 meter వరకు వాటర్లో పడ్డా కూడా మొబైల్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు లేవు. అది ఓన్లీ 30 minutes వరకే. ఎక్కువ పెడితే కొంచెం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి IP68 కాదు, ఇది 67 వాటర్ అండ్ రెస్ట్ వారంటీ కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే
హాఫ్ వరకు అయితే ఏం కాదు, వాటర్లో పడ్డా కూడా. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 128 స్టోరేజ్ ఉంది. అలాగే 8GB ర్యామ్ 256 వేరియంట్ ఉంది. 12GB ర్యామ్ 512GB కూడా ఉంది. మీకు ఎలాంటి కన్వీనియంట్ పరంగా చూసుకుంటే ఆ కన్వీనియంట్ పరంగా మీరు ర్యామ్ స్టోరేజ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇందులో మనకి బేస్ మోడల్ వచ్చి మనకి 8GB నుంచి 128 స్టోరేజ్ ఉంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని 1TB వరకు ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇందులో 2 జియో సిమ్లు వేసుకొని మనకు 2 4G సిమ్లు వేసుకొని మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంది. 5G సిమ్ సపోర్ట్ కూడా లభిస్తుంది మనకి. ఇందులో 2 5G సిమ్స్ కూడా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. యూఏ గురించి అయితే Samsung 1A యూఐ లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి మొబైల్ స్పెసిఫికేషన్ అనేది ఎక్సలెంట్గా ఉండే ఫ్రెండ్స్. మొబైల్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ ఉంది. ఈ స్పెసిఫికేషన్ అయితే ఈ మొబైల్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ వచ్చి 8GB నుంచి 128 వేరియంట్ వచ్చి మనకి 40,000 రూపాయలకు ప్రైస్ పెడుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 39,999 రూపాయలు. అంటే ₹1 దాకా 40,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ప్రైస్కి మొబైల్ వర్తా కాదంటే మనకి సామ్సంగ్ నుంచి చూసుకోండి మీరు. ఏ సిరీస్లో మనకి ఎక్కువ సేల్ అయ్యే మొబైల్స్ వచ్చి మనకి ఏ సిరీస్ నుంచే సేల్ అవుతాయి. ఎందుకంటే మనకి ఇది టాప్ మనకు హైలైట్ మొబైల్ కాబట్టి అది వచ్చి A55 మొబైల్ కాబట్టి ఇందులో మనకు ఫీచర్స్ చూసుకుంటే ఫీచర్స్ అన్ని కొంచెం ఎక్సలెంట్గానే ఉంది. డిజైన్ పరంగా చూసుకుంటే మనకు మొత్తం బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. ఫ్రేమ్ విషయానికి వస్తే మెటల్ ఫ్రేమ్తో లభిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఈ ఫ్లాగ్షిప్ మొబైల్కి 40,000 వర్తా కాదంటే నా దృష్టిలో ఫ్రెండ్స్ ఫ్లాగ్షిప్ మొబైల్కి 40,000 వర్తా కాదంటే వర్తా అని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఏ కంపెనీ వాళ్ళైనా కూడా మనకి ఇంత బడ్జెట్లో మనకి ఇలాంటి మొబైల్స్ అనేవి ఇంత మంచి ఫీచర్స్ అనేవి ఇవ్వట్లేదు. ఇందులో సామ్సంగ్ నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ బ్రాండ్ కాబట్టి సామ్సంగ్ బ్రాండ్ నుంచి మనకి అప్డేట్ పరంగా చూసుకుంటే మనకు ఎంత లేదన్నా మనకు 3 to 4 years వరకు అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. 40,000 ఉంటే మన దగ్గర మొబైల్ తీసుకోవచ్చా ఈ మొబైల్ అనుకుంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ తగ్గట్టుకు చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి. ఎందుకంటే గేమింగ్ అయితే సపరేట్ గేమింగ్ కోసం అయితే ఈ మొబైల్ తీసుకోకండి. కొంచెం లుక్ కోసం సామ్సంగ్ బ్రాండ్ కోసం కెమెరా కొంచెం క్వాలిటీగా ఉండాలి, డిస్ప్లే కూడా కొంచెం క్వాలిటీగా ఉండాలనుకుంటే ఒకసారి అయితే దీన్ని లుక్ వేయండి. ప్రీమియం క్వాలిటీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే ఒకసారి లుక్ వేయండి. ఎందుకంటే మనకి ఇందులో ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ వచ్చి మనకి 40,000 అంటారు కాబట్టి ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మనకు 38,000కి లభించే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు మొబైల్ ఓవరాల్గా మొబైల్ స్పెసిఫికేషన్ అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్కి 40,000కి వర్తా కాదంటే నా దృష్టి అయితే వర్తా అని చెప్తున్నాను. మీ ఉద్దేశం అయినా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఇప్పటి వరకు ఓపిక్గా మన వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఇప్పటి వరకు సపోర్ట్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్. మరొక వీడియోలో మళ్ళీ కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.